అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట అండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నారన్నమాట అండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోవాయే దేవుడని నమ్ముకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నారన్నమాట అండి. ఎందుకంటే మనుషులు మోసం చేసిపోతారేమో కానీ దేవుడు మనల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అనమాట అండి. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారందరినీ దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు, మంచి ఆరోగ్యం దయచేస్తూ ఉంటాడు, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే యోవేలు గారు చూడండి, కయ్యేని గారిని తన అన్నగారును ఎంతగానో నమ్మాడు అనమాట అండి. ఆ నమ్మిన యోవేలు గారిని ఏం చేశాడంటే, కయ్యేని గారు తన అన్నగారు మోసం చేసి భూమి మీద లేకుండా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. నమ్మిన వ్యక్తిని మోసం చేసి భూమి మీద లేకుండా చేశాడు ఆయన. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యాషోబు గారు తన తమ్ముడైన యాకోబు గారిని ఎంతగానో నమ్మాడు అనమాట అండి. చివరికి ఏమైందండి, యాకోబు గారు తన అన్నగారిని మోసం చేసి తనకు రావాల్సిన దీవెనలన్నీ కూడా అతను సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అన్నగారిని మోసం చేసి దీవెనలు సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరైనా సరే నమ్మారనుకోండి, మెండుగా దీవెనలు వస్తూ ఉంటాయన్నమాట అండి. నమ్మకపోతే దండగా అనమాట అండి. ఏదైనా ఒక మంచి పని చేస్తే అది తరతరాలు గుర్తు ఉండిపోతూ ఉంటుంది అనమాట అండి. ఒక చెడ్డ పని చేస్తే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహావచనం బట్టి మనందరం కూడా దేవుని నమ్ముకొని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా మనుషులను నమ్ముకున్న వాళ్ళు చక్కగా ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనుషుల మాట విన్నవాళ్ళు చెడిపోతూ ఉంటారు, దేవుని మాట విన్నవాళ్ళు ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాల్ని ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా దీవెని పొందుకొని హాయిగా జీవించేటట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం దేవుని నమ్ముకుంటే మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి యవనస్తులందరూ కూడా పూర్తిగా దేవుని నమ్ముకోండి, మీకు కావాల్సిన సహాయం దేవుడి దగ్గర నుంచి సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని మహింపరచండి, దేవుని ఘనపరచండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని హాయిగా మంచి ఆరోగ్యం కలిగి జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండండి. ఏమంటారండి, మేము దేవుని నమ్ముకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి దేవుడి మాకు ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయాన్ని మేము దేవుని దగ్గర నుంచి పొందుకుని భూమి మీద హాయిగా జీవిస్తామని చెప్పేసి దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలో వంచండి ప్రార్థించేద్దాం. మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు లెక్కలేని స్తుతిస్తుంది ప్రభావ. నేను నమ్ముకున్న వారు తండ్రి ఇస్తుంది ప్రభావ, చెడిపోరు పాడైపోరు తండ్రి ప్రభావ, నీ కొందరు తండ్రి ఇస్తుంది ప్రభావ. నిన్ను ఎవరైతే నమ్ముకుంటారో తండ్రి వారందరూ దీవించబడతారో, ఆశీర్వదించబడతారో, అభివృద్ధి పొందుతారు ప్రభావ. ప్రతి ఒక్కరు కూడా నేను నమ్ముకుని తండ్రి ఇస్తుంది ప్రభావ, మంచి ఆరోగ్యం కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేసి నీ రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీ కొందరు ప్రతి ఒక్కరు ప్రభు నీ ఎందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని, నామముల విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ ఎందు నమ్మక కలిగి జీవించిన తండ్రి స్తోత్రం ప్రభావ. చక్కగా నీ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను తండ్రి ప్రభావ పొందుకునే యోగ్యతను దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు అందరూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సర్వశిష్యులు, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వరకు దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. దేవుడిచ్చిన మహావచనం బట్టి మరి ఏమైనా ఆలోచన చేసుకుంటారండి? నమ్ముకుంటారా దేవుణ్ణి? పొందుకుంటారా ఆశీర్వాదాన్ని? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? నడుచుకుంటారా ఆయనకు అంగీకారంగా? పొందుకుంటారా ఆయన కృప?
ఆయన ఆశీర్వాదము, ఆయన మేలులు, దీవెనలు ఇవన్నీ కూడా పొందుకుని మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారండి. ఏమంటారు?